కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని సీఎం ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ పరిణామాలతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమికి ఆశించిన స్థాయి మెజారిటీ రాకపోవడంతో రాజ్యాంగాన్ని నేరుగా మార్చలేకపోయారని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఓటు హక్కును తీసేసే కుట్రలో భాగంగానే ఎస్ఐఆర్ను తీసుకొచ్చారని ఆరోపించారు. దీని ద్వారా కోట్లాది మంది పేదలను దేశ పౌరులే కాదన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులు భారతదేశ జనాభాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో 80% జనాభా ఆధారపడిన ప్రపంచంలోనే అత్యంత ప్రజల ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదల మీద కక్షతో నరేంద్ర మోడీ ప్రభుత్వము నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి ఈరోజు కుట్ర చేస్తున్నది. అందుకు చట్టసభలను వినియోగించి మాకు అధికారం ఉంది, మాకు మెజారిటీ ఉంది, మేము పేదలను అణచివేస్తాం. ఒకనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే కాదు, సామాజిక సంఘకర్తలు అందరూ కొట్లాడి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించిండ్రు. వెట్టి చాకిరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో, తండాలలో, గూడాలలో పేదలందరికీ తెలుసు వెట్టి చాకిరి గురించి. ఒకప్పుడు దేశ్ముఖుల దగ్గరనో, గడీల దగ్గరనో, దొరల దగ్గరనో పేదలు కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ బతికేవాళ్ళు. వాళ్ళు దయదలిచి పెడితే తిన్నట్టు, లేకపోతే వాళ్ళ దయా దాక్షిణ్యాల మీదనే జీవించే పరిస్థితులు ఆనాడు వెట్టి చాకిరిలో ఉన్నాయి.